ఈమెని హీరోగా పెట్టుకొని సినిమా చేయడానికి నీ ధైర్యం ఏంది అసలు? ఈమె కాదు బ్రో. యువర్ థింకింగ్. నీకు కన్ఫ్యూజ్ అయ్యింది. ఒక సినిమా అయితే తీసిండ్రంట నా లౌడా ఈడ ఏందన్నా ఇది నా ఇచ్చట పెట్టుకుంటే అది తీసి పడదేంగి చదువు. ఆయన క్యారెక్టర్ ఒక దొంగ అట్లే ఉన్నాడు. సినిమా స్పెల్లింగ్ చెప్పు. సినిమా స్పెల్లింగ్ చెప్పు. CINEMA. నీ ఫాలోవర్స్ నా ఫాలోవర్స్ అని ఉండదు. నాది ఎట్లుంటది అంటే నువ్వు ఫాలోవర్స్ అంటావేమో, సారీ నేను అట్లా నా ఫ్యామిలీ మెంబర్స్ అనేస్తా. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? ఎందుకంటే నీతో పనులేం లేదు, జస్ట్ కూసో అంతే. అదే అప్పుడే వ్యూవర్స్ ఎంటర్టైన్ కావడానికి అటు చూడు కెమెరాని. చిన్న పని గదిరిదే ఏంది మే పనులా. సో హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందు, నేను మీ విజ్జుగౌడు. సో ఈ రోజు మనతో పాటు ఒక సినిమా అయితే తీసిండ్రంట నా లౌడా ఈడ ఏందన్నా ఇది నా ఇచ్చట పెట్టుకుంటే అది తీసి పడదేంగి చదువు. లౌడా ఈయన కళ్ళకు పెట్టండి. అందరూ అక్కడ లౌడా అని పెడతారు, అయితే లవ్ స్టోరీ లౌడా అనుకున్నా. ఇది లవ్ సారీ చెప్పిండు. కాదు బ్రో, మళ్ళీ నువ్వు ఫస్ట్ క్వశ్చన్ డైరెక్టర్ కి, నువ్వు ఇంత సాహసం అంటే ఇంత ధైర్యం చేసి ఈమెని హీరోగా పెట్టుకొని సినిమా చేయడానికి నీ ధైర్యం ఏంది అసలు? ఈమె కాదు బ్రో. యువర్ థింకింగ్. నీకు కన్ఫ్యూజ్ అయ్యింది. ఏదో ఉంది, కన్ఫ్యూజ్ అయ్యిండు. జోక్స్ ఓకే కానీ మేమేదో మా సినిమా ప్రమోట్ చేస్తారని వచ్చినాం. కానీ నువ్వు కన్ఫ్యూజ్ హీరోని పట్టుకొని అది హీరో ట్రైలర్ లోనే ఒక అమ్మాయిని చెట్టుకేసి ఇట్లా 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 ఇది కింద ఏమంటారు లంగా అంటారు, లంగాని ఇట్లా పైకి రా అంటే ఆడవాళ్ళకి గౌరవం లేదా? ఇందాక మీరు అన్నారు కదా మా సినిమాలో హీరోయిన్. నేను చెప్తా, అదే కావాలి. ఆయన క్యారెక్టర్ ఒక దొంగ అట్లే ఉన్నాడు. చైన్ స్నాచర్ అనమాట. వాడు రెడ్ లైట్ ఏరియాలకు దానికి తిరుగుతాడు, అలవాట్లు ఉంటాయి కాబట్టి అలాంటి సీన్ అది. రియాలిటీనా? యాక్చువల్గా రియాలిటీని బేస్ చేసుకొని చేసిన సినిమా లేకపోతే ఎట్లా? రియాలిటీ బేస్ చేసుకున్న సినిమానే చాలా మంచి మెసేజ్ ఉంటుంది బ్రో. అన్నిటితో పాటు ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. అన్న రేప్ సీన్స్ ఏమైనా ఉన్నాయన్నా? లేవు రేప్ సీన్స్ ఏం లేవు. నేను మంచిగా అడిగినప్పుడు మంచిగా కాదు, నేను మంచిగా రేపు సీన్ ఏమైనా ఉందా అంటే రేపు ఎల్లుండి ఎవడన్నా చేస్తాడా? నువ్వు ఎవరన్నా చేసా ఎల్లుండి? నువ్వు చేసా ఎల్లుండి? మంచిగా నాకు అందుకే ఆడియన్స్ నాకు అందుకే కోపం వస్తుంది. మంచిగా అన్నప్పుడు మంచిగా తీసుకోదాన్ని. అన్న రేప్ సీన్స్ అయితే ఏం లేవు. యాక్చువల్గా నేను ట్రైలర్ చూసిన. మేము పోస్ట్ చేసుకోవచ్చా? పర్మిషన్ తోనే పోస్ట్ చేస్తాను. ట్రైలర్ మాత్రం ఎవరైనా చేసుకోవచ్చు, ఏ ఇన్ఫ్లుయెన్సర్ అని పెట్టుకోవచ్చా? గైస్ చెప్తున్నారు కదా, మరి పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్ లో కూడా స్ట్రైక్స్ అయితే ఇయ్యరంట. సో నేను ట్రైలర్ చూసినా, నాకైతే మంచిగా అనిపించింది. మన డీజే టిల్లు ఎట్లా అయితే చేసిండో సేమ్ అయినా కాపీ కొడదాం అనుకుంటు. కాపీ కొట్టాలని నీకు ఎందుకు అనిపించింది? సో ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఫైనల్ గా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి ప్రొఫెషనల్ గా పోదాం. సో గైస్ అదనమాట, ఇప్పటివరకు అయితే మనం చేసింది ఏదో మీకు అర్థమై ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రొఫెషనల్ ఇంటర్వ్యూలోకి పోదాం. అండ్ సబ్స్క్రైబర్లు అండ్ ఫాలోవర్స్ చాలా మంది కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుమని చెప్పేసి ఇప్పుడే మెసేజ్ చేస్తున్నారు. ఆల్రెడీ మెసేజ్ చూసుకొని అడగాలి. రెడీగా ఉండండిరా. సో ఇప్పుడు మీరు ఈ సినిమా 2 కోట్లు ఖర్చు అయిందని చెప్పేసి అందాదా విత్ ప్రమోషన్స్, ఈ 2 కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? బడ్జెట్ ఏం చెప్పట్లేదు. సరే ఎంత అయి ఉండొచ్చు? అదే అంటున్నా. సరే మీరు ఈ తీయడానికి ఈ బడ్జెట్ పెట్టుకున్నా, ఈ బడ్జెట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? యూట్యూబ్ అండ్ యూట్యూబ్ త్రో వచ్చింది. నీకు క్వశ్చన్ అయ్యేటప్పుడు నువ్వు ఎందుకు ఆన్సర్ చెప్తున్నావు? డైరెక్టర్తో మాట్లాడుతున్నావు, అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఎందుకంటే నీతో పనులేం లేదు, జస్ట్ కూసో అంతే. అదే అప్పుడే వ్యూవర్స్ ఎంటర్టైన్ కావడానికి అటు చూడు కెమెరాని. చిన్న పని గదిరిదే ఏంది మే పనులా. ఈ సినిమా రిలీజ్ అయితే మనకు రూపాయి రాకపోయినా గానీ ఇంకో సినిమా ఛాన్స్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అంటే అంత వర్త్ కనిపిస్తుంది సినిమాలో. వీడియో డైరెక్టర్ డైరెక్షన్ చేయగలడు, ఎలాంటి ఇప్పుడు నీ గురించి అంటే పబ్లిక్ తెలుస్తుంది, మరి ఆర్టిస్ట్ల గురించి ఇప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు ఆ సినిమా హిట్ కాలేదు,
పట్ట అయింది. దాని తర్వాత ఫ్యూచర్ ఏంటి? నేను ఎవరైనా నీ యాక్టింగ్ ఎవరైనా గుర్తుపడతారా అని అంటే అయితే ఒకటి ఇందాకనే చెప్పిండు, నువ్వు వినలేదనుకుంటా. నా స్టోరీ మీద నాకు నమ్మకం ఉంది అంటే ఈయన మీద నాకు నమ్మకం లేదన్నట్టే కదా. స్టోరీ మీద ఉంది కానీ అయితే స్టోరీలో బేస్ ఉంది, మీ మీద లేదు. సరే ఆగరా. అయితే ఇంతకు పెద్ద ఒక డైరెక్టర్ సరే దాని గురించి పక్క కానీ ఇప్పుడు అన్నావు కదా సారను అనకపోతే ఊకోను. ఎందుకంటే డైరెక్టర్ కదా. సరే చెప్పు చెప్పు. అయితే ఏమైంది, మేము సినిమా ప్లే డైరెక్టర్ గారు చూసి ఒక 4 డైరెక్టర్లు వచ్చారు, డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి చూసినాక సినిమా చూసినాక వాళ్ళు ఒక నిజంగా చెప్తున్నా, నాకు ఆ క్షణం అనేది మర్చిపోలేను. వాళ్ళు లేచి బ్రో నీ యాక్టింగ్ అయితే నేను ఫిదా అయినా, నేను ఇప్పటిదాకా ఎవరిని ఫ్యాన్ కాదు కానీ నీ యాక్టింగ్ ఫిదా అయినా, నువ్వు ఫస్ట్ టైం చేసిన లేక లేవన్నా. ఫోకస్ ఇది ఫోకస్ చేసుకో. ఫోకస్ కాదు నిజంగా మదర్ ప్రామిస్ చెప్పిన నాకు ప్రామిస్. మా అమ్మ మీద వచ్చేసి ఇంకా బొచ్చు నీ మీద మదర్ ప్రామిస్ చేయకు, నువ్వు మంచిగా చెప్తున్నా. ఎందుకంటే అవతలు చెప్పిన ప్రామిస్ అన్నా ఓకే, అబద్ధాలు చెప్పినప్పుడు వేయద్దు. నేను నిజం చెప్పినా కాబట్టి మదర్ ప్రామిస్ చేసిన. మదర్ ప్రామిస్ అవసరం లేదన్నా. ఒట్టేసి గట్టి మీద పెట్టి నేను పెట్టాను అన్న, ఒట్టేసి గట్టి మీద నేను పెట్టా బాయ్ వద్దన్నా. నేను పెట్టా నీకు అన్న నువ్వు నేను పెట్టా. అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. నువ్వు మంచి మనిషి అయితే ఒట్టేసి గట్టి మీద ప్రామిస్ చేయి. నేను మంచి ప్రామిస్ అయ్యి అంతే. నా జిందగీ మొత్తం మీరు నమ్మట్లేరు కానీ మీరు చూడలేదు. సినిమా చూస్తే మీరు కూడా అది దాంతో డెఫినెట్ గా చూస్తాం. ఆ రోజు సినిమా థియేటర్ కి వెళ్తాము. సరే ఓకే, ఇగో ఆ రోజు సినిమా థియేటర్ కి పోతాము, సినిమా చూస్తాము, బయటికి వచ్చి మేము కూడా క్రిటిసైజ్ చేస్తాము. నచ్చితే మేము రివ్యూ చేస్తారు. ఎందుకంటున్నారు క్రిటిసైజ్ చేయము. మంచిగా నచ్చితే నచ్చిందని చెప్తాము, నచ్చకపోతే నచ్చలేదు చెప్తాము. ఇన్నది చెప్తుండ. నచ్చితేనేమో మీ గ్యాంగ్, మీ ఫ్రెండ్స్, మీరు అందరితో సపోర్ట్ చేయాలి. ఓకే, నచ్చకపోతే ఈ గ్యాంగ్ వీళ్ళందరితో కూడా తిట్టిపిచ్చిన. నేను ఒక్కడే చెప్తున్నా, మీ ఇద్దరు చెప్తున్నా, మీరు 2 దండలు పెట్టుకోరు. ప్రతిసారి కూడా అదే చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్తున్నా. ఒకటి చెప్పుల దండ పెట్టుకో, ఒకటి పూల దండ పెట్టుకో. నీకు నచ్చిందా పూల దండ, నీకు నచ్చకపోతే చెప్పుల దండ వేసి చెప్పుతాం కొట్టు. అంటే ఎడికి తీసుకోవాలి చెప్పాలి. నువ్వు ఏడని తీసుకోపోయి, నువ్వు ఏ గుద్దాలని పెట్టుకో. నేను ముందే చెప్తున్నా, ఆ రోజు ఏ ఉండమంటాడు ఉంటా. లేదు నీకు అంత నమ్మకం లేదంటే ఇప్పుడు నీకు షో చేస్తా. ఓకే, ఇప్పుడు ఏమన్నా కూడా చేస్తా. యూట్యూబ్ లో ఫైనల్ గా మీ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? ఫిబ్రవరి 1st వీక్ ఆర్ 2nd వీక్ రిలీజ్ అవుతుంది. డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఫిబ్రవరి 1st 2nd వీక్ లో డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా ముందుకు వస్తురా? డిస్ట్రిబ్యూటర్ తో డిస్కషన్స్ అవుతున్నాయి. కాకపోతే మనం కొంచెం పెద్ద హ్యాండ్ సపోర్ట్ ఉంటే రీచ్ బాగుంటదని హోల్డ్ లో పెట్టుకున్నాం అంతే. డెఫినెట్ గా ఇప్పటివరకు కూడా మేమేదో పబ్లిక్ మేము ఏ విధంగా అయితే మాట్లాడితే పబ్లిక్ చూస్తారు అనుకుంటారో అదే విధంగా కాసేపు మీతోటి ఎంటర్టైన్ చేసినా, మీతో ఎంటర్టైన్ అయినా అంతేగాని వేరే ఉద్దేశం ఏం లేదు. అన్న నీ మీద ఏం లేదు. చెప్తున్నావు చెప్పు. ఏం చెప్తున్నా? ఏం చెప్తున్నావు? నీకే గుర్తుండాలి, నువ్వు చెప్పు. నువ్వు ఒకటి కాదు ఒకటి అడుగుతున్నా, అది చెప్పేట్లోపు ఇంకోటి అడుగుతా. ఎంటర్టైన్మెంట్ కోసం అట్లా చెప్తున్నారు. వాళ్ళ వ్యూవర్స్ కాదు, అందరూ మన వ్యూవర్సే. న్యూ వ్యూవర్స్ అయినా నా వ్యూవర్స్ అయినా నువ్వు నాకు ఓపెన్ సబ్స్క్రైబర్. నాకేం ఏ ఇవ్వడానికి ఎవరు దిగిపోయే అవసరం లేదు. మన వ్యూవర్స్ అంటున్నావు కదా, మరి మన ఫాలోవర్స్ నీ దాంట్లో ఎట్లుంటారు? నీ ఫాలోవర్స్ నా ఫాలోవర్స్ అని ఉండదు. నాది ఎట్లుంటది అంటే నువ్వు ఫాలోవర్స్ అంటావేమో, సారీ నేను అట్లా నా ఫ్యామిలీ మెంబర్స్ అనేస్తా. నా ఫ్యామిలీ మెంబర్స్ అనేస్తా. ఈ అన్న ఈ గీతలు మాట్లాడాలి. ఏతులు కాదయ్యా, ఇది ఎట్లుంది తెలుసా, ఎవరు జోక్తున్నట్టుంది. సో ఫైనల్ గా మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అది చెప్పేసి అయిపోతుంది కదా. అయిపోతుంది కదా అన్న. ఏమైనా మిస్ అవుతున్నాయా? ఏమైనా మిస్ అవుతున్నాయా? చెప్పాల్సిన విషయాలు తప్ప అన్ని వచ్చినాయి కానీ మేము చెప్పాల్సిన విషయాలు అన్ని మిస్ అయిపోతున్నాయి. ఏం చెప్తాం? ఆ మూవీ గురించి అడుగుతలేవు, నీవు ఇకలు పక్క తప్ప ఇంకా ఏం అడుగుతుంది? ఏముంది బస్సు నాకు అన్ని ముందు మంది వస్తుంది. నా మూవీ గురించి ఏం అడిగిరా మీరు? సరే ఏముంది చెప్పు. నీ మూవీ మీరు ఏం కష్టపడరు అవి ఏం చెప్తా కష్టపడి సీరియస్ గా చెప్తున్నావు, సిల్లిగా నవ్వుతున్నావు. నేను సిల్లిగా నవ్వట్లే, ఆయన చెప్పిన దానికి నేను చాలా సీరియస్ గా తీసుకున్నావు. నువ్వు నీ ముఖంలో కనిపిస్తుంది ఎంత సీరియస్ తీసుకుంటావు, ఎంత సీరియస్ తీసుకుంటావు అనేది. గట్టిగా మాట్లాడకు, అడ్డా ఏం కాదు, నువ్వు చూసుకోవాలి. తీసుకున్నావు కదా నువ్వు నన్ను. ఈయన బాధ ఏందో తెలుసా, మనం డైరెక్టర్ సాబ్తో మంచిగా మాట్లాడినాము, ఈయనతో మంచిగా మాట్లాడలేదు కాబట్టి. నువ్వు మంచిగా మాట్లాడినా మంచిగా మాట్లాడుకున్నా నా ఏం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తా. మరి ఏమాన్సర్? నేను మూవీ గురించి అడుగుతా, క్వశ్చన్ ఆన్సర్ చెప్తా. కాదు నా ఫస్ట్ క్వశ్చన్, నువ్వు హీరో, నువ్వు హీరో ఏ రోజైనా నీ ముఖం అద్దంలో చూసుకుని హీరో అని అనుకున్నావా? అతోనికి పట్టిన అది నువ్వు హీరో అంటే నువ్వే హీరో కాకపోతే నా స్టోరీ నా హీరో. ఓకే, నా స్టోరీ నా సినిమాకి హీరో, నేను హీరో కాదని చెప్పిన. ఇంకేం కావాలి? ఇప్పుడు నువ్వు సినిమా తీసినావు, సినిమా స్పెల్లింగ్ చెప్పు. సినిమా స్పెల్లింగ్ చెప్పు. CINEMA. అని చెప్పేసి ఒకసారి రికార్డులు వేసుకోవాలి. నువ్వు రికార్డు
స్పెల్లింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. అయినా సినిమా స్పెల్లింగ్ అడిగిండు, నీకు చెప్పనీకి రాకపోతే రాదను. నువ్వు ఏదో గాల్లో దీపం పెట్టి నేను ఏమంటున్నా, నాకు అది ఒకటే వచ్చి కాబట్టి అది ఒకటి చెప్పేసిన. మంచిగా చెప్పు ఏమని spelling చెప్పు. నేను అదే అంటున్నా. నీట్గా లేదు ఒకసారి చెప్పేసిన అయిపోయింది.